అమెరికాలో ఉద్యోగం చెయ్యాలనేది ఎంతోమంది భారతీయ యువత కల. ఈ కలను సాకారం చేసేది H-1B వీసా. అయితే ఈ వీసా నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త మార్పులు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో పెద్ద చర్చకు దారితీశాయి. H-1B వీసా ఫీజులు భారీగా పెరగడం, లాటరీ విధానంలో మార్పులు రావడంతో భవిష్యత్తుపై అపనమ్మకం నెలకొంది. ఈ నిబంధనలు ఎందుకొచ్చాయి? అవి భారతీయులపై, భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? స్వల్పకాలికంగా నష్టాలు ఉన్నా దీర్ఘకాలికంగా భారతదేశానికి ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. H-1B వీసా అనేది అమెరికాలో తాత్కాలికంగా పనిచేయడానికి విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాలలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికా కంపెనీలు నియమించుకోవడానికి ఇచ్చేది. H-1B వీసాపై కొత్త నిబంధనలు ఏమిటి అంటే, అమెరికా ప్రభుత్వం H-1B వీసాలో 2 ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది. భారీగా పెరిగిన ఫీజులు. H-1B వీసాకు వార్షికంగా $1,00,000 అంటే సుమారు 83 లక్షల ఫీజు విధిస్తూ కొత్త నిబంధన వచ్చింది. ఈ ఫీజును ఉద్యోగిని నియమించుకునే కంపెనీలు చెల్లించాలి. ఇది కేవలం కొత్తగా వీసా పొందేవారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధనలు రావడానికి ప్రధాన కారణాలు అమెరికన్లకు